and patriotic experience. ఆచార్యులు మా జీవితాలలో వెలుగొందుంటే నిష్ణాతులైన అధ్యాపక బృందము సోదరీమణులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మన జాతీయ పండుగ. దేశమంతటా ఆనందోహాలతో జరుపుకునే పర్వదినం. మన దేశాన్ని పూర్వం రాజులు పరిపాలించారు. వారి రాజ్య విస్తరణ ధోరణితో ఒక రాజుకు మరో రాజుతో సుఖత ఉండేది కాదు. అటువంటి సమయంలో మన దేశానికి వ్యాపార నిమిత్తమై మొదట 1498 మే 17వ తేదీన సముద్ర మారణ వాస్కోడి గామా కలకత్తా చేరడం. క్రీస్తు 1500 సంవత్సరంలో పోర్చుగీసు వారు 1505లో డచ్, హోలాండ్, నెదర్లాండ్ వారు 1708లో బ్రిటిష్ వారు వచ్చి సూరత్, గుజరాత్తో రావడం ఏర్పరచుకున్నారు. 1751 నుండి 1856 వరకు మన దేశంలో ఆక్రమణలు జరిపి దాదాపు మన దేశంలో సగభాగం ఆక్రమించుకున్నారు. బెంగాల్, మైసూర్, మహారాష్ట్ర, సింధు, పంజాబ్ రాజ్యాలను వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పటి 563 స్వతంత్ర రాజ్యాలు మిగిలాయి. 1498 నుండి 1856 వరకు విదేశీయులు ఆక్రమణలు జరుగుతూ ఉంటే మన వాళ్ళంతా ఐక్యత లేకపోవడంతో ప్రేక్షక పాత్ర వహించారు. మిగిలిన రాజ్యాలను కూడా యుద్ధ ద్వారా 1898లో వెళ్ళేసి ప్రవేశపెట్టి సైన్య సహకార పద్ధతి ద్వారా సామంత రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టి గవర్నర్ జనరల్ సిస్టాన్ని తెచ్చి వారన్ హేస్టింగ్ను మొదట గవర్నర్ జనరల్గా నియమించి 1833లో గవర్నర్ జనరల్ కింద ఉన్న గవర్నర్ను సబార్డినేట్గా మార్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చి బెట్టింగ్ నియమించింది. 1793 నుండి 1833 వరకు ఆర్థిక సంస్కరణలో భాగంగా జమీందార్ పద్ధతి, రైత్పరి విధానం, మహల్పరి వ్యవస్థలను తెచ్చి మేధావులను సామాన్య ప్రజల నుండి వేరు చేసింది. 1829లో సతీ సాహసం నిషేధి చట్టం, 1846లో నరుబుల చట్టం, 1856లో వితంతు వివాహ చట్టం తెచ్చి ప్రజలలో సామాజిక అసంతృప్తి మిగిల్చారు. ఆంగ్లేయులు మనల్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించి మనల్ని బానిసలుగా మార్చి వారి వస్తువులు అమ్ముకొని మన సంపదను కొల్లగొట్టారు. మన విభజించు పాలించు అనే పద్ధతిలో విడదీసి హింసించారు. ఆ పరిస్థితిలో కొంతమంది నాయకులు ప్రాణాలతో గాను ఎన్నో ఉద్యమాల ద్వారా మనకు గాంధీ గారి పుణ్యము అని స్వాతంత్ర్యం లభించింది. అట్టి స్వాతంత్ర భారతదేశంలో మనమంతా నిర్వహించాల్సిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. మన దేశాన్ని సుసంపన్నం చేయాల్సిన బాధ్యత రాబోయే తరందే. అందుకు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఉత్తమ పౌరులుగా మారడమే ఏకైక మార్గం. ఆ దిశగా అందరూ తమ వంతు ప్రయత్నాలను కొనసాగించాలి. మన దేశాల్లో ఉన్నత స్థితిలో నిలపాలి. శక్తివంతమైన దేశంగా మారాలి. నక్సలైట్లు, మిలిటెంట్లు మనల్ని బలహీనంగా పరచాలని చూస్తున్నారు. మనతో కొందరు స్వార్థంతో మన దేశ వ్యవస్థను స్ఫూర్తి పొడుస్తున్నారు. అటువంటి వారిని శిక్షించే వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి. ఆంగ్లేయులకి వ్యతిరేకంగా మొదటిసారి ఎదిరించింది మంగల్ పాండే. 1857 ప్రారంభమైన ఉద్యమం 1947 వరకు సాగింది. భగత్ సింగ్, అల్లూరి సీతామహారాజు, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు ప్రాణాలు తెగించి పోరాడారు. సిపాయి తిరుగుబాటులో మన సిపాయిలు రాజులు ఓడిపోయారు. 1858లో బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్య అధీనంగా మారింది. అప్పటి నుండి భారతదేశం పూర్తి ఆధీనంలో వెళ్ళింది. ధన్యవాదాలు.